is Shweta. My name is Inder and welcome to our channel. It's time for Geeta Govindan. Let's watch it. Okay. Before I get into the debate, I want to clear one. Please remove these sticky ideas from your stupid old brain. Oh, what if the brother? His friends are here. He's in the same shirt now, telling the backstory if I'm not wrong. He's lying as is.
నువ్వు తాతయ్య కట్టబెట్టు. నీ తాత మొహాన్ని నమ్మివ్వడమే గొప్ప. అర్థం ఉండేది ఇది మాత్రం లేదు. మొత్తం 40 గెళ్ళాను 15 వచ్చింది. మిగతా బాకీ కూల్ టైం చూసుకోండి. రేపు వచ్చిన పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పేట్ల మీద కూర్చునేటప్పుడు వస్తాయరా? వస్తాయి. మనం అడగడము వాళ్ళు ఇవ్వకపోవడమునా? కట్నం అది ఇది అన్నావు, ఎక్కడ పోతున్నా? నువ్వు నాతో మాట్లాడి నువ్వు రూట్లెస్ బ్లడీ బగర్. రూట్లెస్ బ్లడీ బగర్. బామ్మగారు అక్క బామ్మ ఏంటి? నాన్నగారు ఈ బంగారం వచ్చి రమ్మన్నాను. రేపు మార్నింగ్ బాగా వేసుకోవాలంట. బంగారం ఎంత పంపించేస్తాడేటమ్మా బంగారం? బామ్మగారు ఒక్క నిమిషం ప్లీజ్ బామ్మగారు. నా మీద కోపం ఉండడం సహజం, కానీ ఇంతకు నేను కరెక్ట్ కాదు. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్లీజ్ అర్థం చేసుకోండి. మా నవరాలు వేయించి మిమ్మల్ని సమ్మతం అడగడం అమ్మ కర్మ తప్పదు. మీ బావగారు ఉన్నాడే తాడి మా బామ్మరిదంట, మా బామ్మరికి బంగారం ఆడితే ఇదంతా. బావగారు నా పేరు ప్రపోజ్ చేశారు. మరి మా సంత మిమ్మల్ని అడిగి అనిపించుకోవాలి. బావకి గీత నాకు ఇచ్చి పెళ్లి చేసేంత ప్రేమ ఉన్నారా నా మీద? తప్పు చేస్తున్నాక గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుందా? అయినా నన్ను అంతా నమ్ముతుంటే ఏదైతే ఆయన నిజం చెప్పేస్తారు. ఎందుకంటే తర్వాత చూసుకోవచ్చు. నోరు మూసుకొని పడుకోవచ్చు. మన బావరా శిరీషాన్ లైఫ్ లో టేక్ కేర్ చేసేవాడు. నేను అమ్మ ఆయన కోసం చేసి నేనేం సాధిస్తారా? నేను చెప్పేస్తాను అంత వర్కౌట్ కాదని. బావా ఇంకా చూసుకుంటాను సార్. విజయ్ నీకు ఒక్కడే వచ్చావా? ఏం లేదు మా ఏదో బ్యాచెస్ పార్టీ ఏంటని. బావా సారీ బావా, నాకు తెలీదు. అదే ఇంకా పెళ్లి టాపిక్ వస్తే నా పేరు చెప్పారట. బాగా ఎప్పుడే చెప్పాను. నిజమే కదా, నేను చూశాను, నచ్చాడు, చాలా మంచివాడు. నా చెల్లి నీతో ఉంటే హ్యాపీగా సేఫ్గా ఉందని అనిపించి నీకే చెప్పాను. కానీ ముందే నిన్ను మాట్లాడదాను. బాబా నేను నీతో ఒక విషయం చెప్పాను. ఇన్నాళ్ళు మీరు ఇంత విషయంలో ఎత్తికే మీకు ఎవరినో కాదు బాబా. ఫస్ట్లో ఆ పని చేసి నేనే చేసి కొన్నా తెలిసింది. కంప్లైంట్ ఇచ్చింది నేనే కదా. నీలాగే నేను కూడా వాళ్ళకు రోగం చెప్పేయన్నంత కోపం ఉండేది. కానీ వాడు ఎంత తెలుసా? Even she is in love. వాడవన్నీ భరిస్తుంటే చేసింది తప్పు కదా. వాడికి వేరే దారి లేక భరిస్తున్నాడు అనుకున్నాను. అంతేగాని నా మీద ప్రేమ కూడా మా ఎంపీ కూతుర్ని కొట్టినట్టు అది కూడా
భరించే భర్త దొరికితే ఆ అమ్మాయి అంత అదృష్టవంతురాలు ఇంకెవరు ఉండరు. వాళ్ళని భరిస్తాడు. భూదేవి కొండంతో ఊరుకుంటున్నాయి వాడికి. ఇంతకన్నా గొప్ప ఈ ఆడపిల్లకి దొరుకుతాడు. One and only option. దానికి నచ్చకపోవడం వేరే విషయమే నాకు. కానీ పాపం అది కుమిలి ఏడుస్తాను. నేను అడిగాను, ఎందుకే నువ్వు వడ్డీ ఇష్టం లేనట్టు గురించి అంతలా ఏడుస్తున్నావా? అది ఏముందో తెలుసా? నాకు ఇష్టం లేకపోతే ఏమన్నాయా, నాకు ఇష్టం ఉంది కదా. నేను అలా వేస్తాను. చూడు, నాకు అన్నీ తెలుసు. వెళ్ళి మాట్లాడు. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు. వెళ్ళి మాట్లాడు. ఒకసారి మీతో మాట్లాడాలి. గీత, ఇప్పుడంటే ఇది మీ ఫ్యామిలీ మ్యాటర్, అందుకే ఇన్వాల్వ్ అవుతుంది. బట్ ఆఫ్టర్ వెయిటింగ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎంటర్టైన్ సచ్ ప్రపోజల్స్. చేసింది సార్. He's thinking that మేడం మేడం ఆగండి మేడం. ఏంటి మేడం సారీ మేడం, నేను నడుస్తే ఇప్పుడే చెప్పారు. సార్? ఏంటి సార్ మీరు మీ ఆలోచనలు ఏదో థర్డ్ గ్రేడ్ సిటిజన్స్. సారీ సార్. సార్ ఇంకా పడిపోయారా మేడం? ఇప్పుడు నేను అలా మీరే ఏదో చేయాలి మేడం. ఏం చేయాలి? ఏదో చేయాలి మేడం. మీరు నాకు కావాలంటే ఇప్పుడే ఏదో చేయండి మేడం. ఈ పెళ్లి క్యాన్సిల్ చేయండి. మా వాళ్ళ కష్టం ఎవరికి రావాలి సార్. ఏం జరుగుతుందో చెప్తా సార్. మేడం ఈ బాగా క్యాన్సిల్ మేడం 4 గంటలు పెళ్లి పెట్టుకొని మా నాయనమ్మ మాటే పడలేదు. డబ్బులు ఇస్తేనే పెళ్లి. ఇంకో మాట మాట్లాడి కాదు. నేను చెప్తాను. అంత పేదవాళ్ళు మీకు ఎందుకు పెళ్ళిళ్ళు కూడులు? మీ చెల్లెలకు పెళ్లి ఎక్కడ చూస్తాను నేను అడుగుతాను. మళ్ళీ పేదవాళ్ళు అవుతుంది. పేదవాళ్ళకి కలగానే హక్కు లేదు. సార్ ఎగ్జాక్ట్లీ సార్ చెప్తాను. మేడం ఒక్కసారి నేను చెప్పేది వినండి ప్లీజ్. నేను ఎప్పటికీ నన్ను ఇంకా అర్థం చేసుకోవాలనుకున్నాను. నా బాధ మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? చూడాలి. అర్థమవుతుందా? నీకే అర్థమవుతుంది. ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలకి నాకేం బాధ అనిపించలేదు. చివరిలో ఏమన్నాను? ఈ పెళ్లి జరుగుతుంది, నా చెల్లి పెళ్లి జరుగుతుందంటే చెప్పండి, చూసుకుంటానంటావా? అంటే నేను క్యారెక్టర్ లేదాన్నా? చేసి పెళ్లి చేసుకుంటానా? అలా కాదు మేడం, అర్థం అవ్వట్లేదు. తప్పు అయిపోయిందని చెప్తున్నాను. ఇంతేనా? నేనంటే నీకు ఇష్టమని నాకు తెలిసాక ఎప్పుడు ప్రపోజ్ చేస్తావా? నాకు ఓకే చేసేద్దామా అని చూస్తున్నాను. ఎందుకంటే నాయకుడితో మొహం పెట్టి సారీ మేడం, అంటే ఎవరు పడిపోరాడు బట్టి ఓర్చుకుంటాం. అవమానిస్తే మనమ్మాయే కదా అనుకుంటాం. నీలాంటి ఎవరైనా పడిపోతారా బాబు? నేను పడిపోయాను. కర్మ పరిచయం ముద్దు పెట్టేశాం. కష్టమయ్యాం. ఎదురు పడేశాం. కావాలనిపించాం. కానీ నువ్వు తన్నేశాం. కానీ కొంచెం కానీ చాలా సెల్ఫిష్.
short. Yeah, you were right. నిజమే బాటిల్ తీసేసుకో నేను డాడీకి ఏదో ఒకటి చెప్పుకుంటాను మేడం ఇప్పుడు టాపిక్ మందుదా? ఏం చేయమంటావు చేతులారా చదువుకున్నావు అవును మేడం, ఒక గంటలో పెళ్లి చేసేసుకుంటాను. ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. సరే ఓ పని చెప్తాను చేస్తావా చెప్పండి మేడం. Okay. ఏం చేయమని ఇప్పుడు చూపిస్తాను మేడం. విజయ్ గోవింద్ అంటే ఏంటో చుక్కలు చుక్కలు చూపించేస్తాను ఒక్కొక్కటి. ఆ మేకప్ ఆపేయండి. ఒక పావు గంటలో తీసేయాలి. మళ్ళీ ఆ గోల్డ్ అవి తీసి డబ్బాలలో ప్యాక్ చేసేయండి. ఏం బాబు పెళ్లి జరగట్లేదు. ఎంత సీరియస్గా చూస్తున్నారు? మీ సీరియస్గా చూస్తే గడగడ వచ్చే రోజులు పోయాయి. What is he gonna do? I think so easy. అమ్మా మంత్రాలు ఆపండి సార్. బాగా వెళ్ళవండి. మీకు లెవెన్ చెప్తున్నా. ఏమైందిరా ఏ నువ్వు నోరు మూసుకో. మీకు లెవెన్ బాగా. ఏమైందా నాన్నగారు మీరు Come on. బావ నువ్వైనా కాపాడాలి బావ. ఏం చేస్తావు ప్లీజ్ బావ. నువ్వు తప్పైనా వేరే దాని లేదు బావ. ప్లీజ్ బావ ఏదో చేయి బావ. ఏట్లో నాకు వచ్చే వరకు ఏం చేసావా బావ? ఎక్కువ ఇచ్చే అందరూ చూస్తున్నారు. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ బావ. ఏం చెప్తాను సార్ కర్మ అని అరేంజ్ కావాలి. ప్లీజ్ బావ తప్పు నాదే నేను ఒప్పుకుంటున్నాను కదా బావ. ఎస్ అంటే నేను లేసాను బావ. ఇప్పుడు చేస్తాను ఎలా అంటాను నేను సంస్కారం తోటగా కూడా సంబంధం అయిపోయి ఒరేయ్ ఎక్కడ పోతున్నారా అసలు దీని అంతటి కరం అందరూ చూస్తున్నారండి నువ్వు బాగానే చేసుకుంటావు పెళ్ళి ఆపో 5 minutes ప్లీజ్ అని అడుగుతున్నాయా మేడం మీరైనా కాస్త చెప్పండి మేడం నాకే నా మీకు లేదా రెస్పాన్సిబిలిటీ Nice. చిన్నగా వెళ్ళు అందరి ముందు పిల్లలు ఇచ్చే వరకు వదలదు ఏం పర్లేదు అలాగే బాబాయ్ గారు మీరు ఏంటి భయపడాల్సిన పని లేదు ఈ కేక్ కూడా చాలా దారుణం దాన్ని ఇప్పుడే బయటపెట్టాను అరే గీత గీత గంట కూడా ఇలా అనిపిస్తే ఇలా గీత 6 months నా ఉంటున్నది చేస్తామంటే చంపేస్తాను లాస్ట్ మినిట్ దాకా రిక్వెస్ట్ చేసినదా కానీ అలా మనసులు కలగలేదు ఏ కట్టమన్నవి లేకుంటే మా బిడ్డనైనా పెళ్లి చేసుకోవాలని చెప్పి బలవంతం చేసి ఇష్టం లేదు
She's matching, bro. Now you can keep, now you're married. అది నీలాంటి హౌలా కనెక్ట్ కాదులే. No, Geeta is my wife రా. ఫోన్ అయితే ప్రశాంతంగా బతికేవా? Madam. But no, actually, I was. See, from the start of. Now you know best part is what here is. The friend messed it up, the friend already fixed it indirectly if you see. Yeah, he was saying. Dowry. Oh God. Just amazing. I love the music. And it's also the best was Madam. the brother-in-law already knew about this. From there that misunderstanding got cleared and everything. Absolutely. Oh man, that was Madam, sorry, madam, please, madam. I did not do it intentionally. Oh, come on, she's so wife. Very nice. But his friend was also right. Yeah. You will get a slap if you touch her. You touch her. So friend was also right. Friend was also right. Okay, love this movie guys. Do like, Subscribe, share, comment. click on the bell icon.